హాయ్ గైస్ వెల్కమ్ టు డీప్ టాక్స్. ఈరోజు మన గెస్ట్ వచ్చేసి ఒక ఎక్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఒక ఎక్స్ హెల్త్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఎమ్మెల్యేస్ ఇన్ తెలంగాణ. ఆయన కరెంట్ రూలింగ్ మల్కాజ్గిరి ఎంపీ. ఆయన గురించి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఎందుకంటే హీఈస్ ఫేమస్ ఇన్ తెలంగాణ. సార్ హాయ్ సార్. సార్ మీ లైఫ్ జర్నీ గురించి చూస్తుంటే సార్, నేను 2013-14 టైమ్స్లో మీ నేమ్ విన్నా సార్. అప్పుడు టీఆర్ఎస్ వచ్చినప్పుడు లైక్ మా అమ్మ వార్డ్ మెంబర్‌గా యేసుండే. అప్పుడు మిమ్మల్ని నేను స్టేజ్ మీద చూసినా సార్. అండ్ లైక్ ఈరోజు మిమ్మల్ని ఇట్లా పాడ్‌కాస్ట్ చేస్తా అని చెప్పేసి నేను అనుకోలేదు. థాంక్ యూ ఫర్ కమింగ్. సార్ మీరు ఎక్కడ చదువుకున్నారు సార్? నేను 8th క్లాస్ వరకు కమలాపూర్‌లో చదువుకున్నాను. సార్. జెడ్‌పీహెచ్‌ఎస్ హై స్కూల్. ఓకే. నాకు 9th, 10th వచ్చేసి కేశవ్ ఉమెన్ హై స్కూల్. ఓకే. ఇంటర్మీడియేట్ వచ్చేసి ఆలియా కాలేజ్. ఓకే. డిగ్రీ వచ్చేసి సైఫాబాద్ సైన్స్ కాలేజ్, ఓకే. హైదరాబాద్. హైదరాబాద్. అంటే సార్ లైక్ మీకు స్టడీ అనేది చాలా ఇంట్రెస్ట్ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి విన్నాను. అండ్ మీ ఫాదర్ కూడా అగ్రికల్చర్ నుంచి వచ్చారని చెప్పేసి విన్నాము. సో అగ్రికల్చర్ టు పాలిటిక్స్ అసలు ఎట్లా పాసిబుల్ అయింది సార్ ఈ జర్నీ? ప్రతి అబ్బాయి చదువుకోవాల్సిందే కాబట్టి, మా నాన్నకి ఇంత చదువుకున్నోడు కాబట్టి, పిల్లల్ని చదివించాలనేటువంటి భావన ఉంది కాబట్టి నాలాంటోడిని పంపించింది. ఓకే. సార్ హూ మోటివేటెడ్ యూ ఇంటూ పాలిటిక్స్ సార్? మేము చిన్నప్పుడు విద్యార్థి రాజకీయాల్లో ఉన్నాం. ఓకే. మాకు ఆ పరిచయం ఉంది. తెలంగాణ ఉద్యమం కొనసాగుతుంది. అప్పటికే 2 తరాలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపింది కాబట్టి, మూడో తరం చేస్తున్న ఉద్యమంలో మా వంతు భాగం పోషించాలని చెప్పి పాల్గొన్నాం. సార్ తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ 1.2 మిలియన్ స్టూడెంట్స్ అనేవాళ్ళు గ్రాడ్యుయేట్ అవుతున్నారు. సో, బట్ బయటికొస్తే మాత్రం గవర్నమెంట్ జాబ్స్ అనేటివి చాలా టఫ్ కాంపిటీషన్‌లో ఉన్నాయి. దీనిలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ అని, ఏరియా వైస్ పోస్టింగ్స్ అని చెప్పేసి చాలా ఉన్నాయి. చాలా మందికి జాబ్స్ కూడా రాట్లేదు. ఇది గవర్నమెంట్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? లేదంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అనుకోవచ్చా? యాక్చువల్‌గా విద్య కేవలం ఉద్యోగం అనే కాన్సెప్ట్ ఏదైతుందో ఓకే. అది తప్పు అని అర్థమైతుంది. సార్. ఒకప్పుడు 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం చదువుకున్న ప్రతి ఒక్కడికి ఎస్ఐ నౌకరు కావాలంటే ఎస్ఐ నౌకరొచ్చింది. పంతులు నౌకరు కావాలంటే పంతులు నౌకరొచ్చింది. కానీ ఇవాళ నువ్వు చెప్తున్నట్టుగా 12,00,000 మంది ప్రతి సంవత్సరం అవును సార్. చదువుకొని బయటకొస్తున్నారని బయటికొస్తున్నారు. చెప్తుండ్రు. ప్రపంచంలో ఎక్కడ కూడా చదువుకున్న ప్రతి వాడికి ప్రభుత్వపరమైన ఉద్యోగం అనేది ఇంపాసిబుల్ థింగ్. యెస్ సార్. ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. తెలంగాణలో గాని, దేశంలో గాని సార్. ప్రైవేట్ ఉద్యోగాలు, సార్. చదువుకున్న వాడికి ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రైవేటు బిజినెస్‌లు కావచ్చు, ఓకే. వ్యాపకం కావచ్చు, 97, 98% ఉంటాయి. ఓకే. కేవలం ప్రభుత్వపరమైన ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్, ఓకే. ప్రభుత్వపరమైన ఉద్యోగాలు రాష్ట్రంలో గాని, కేంద్రంలో గాని జస్ట్ 2-3% ఉంది. ఓకే. 2, 3% కంటే ఎక్కువ ఉండవు. ఆ! కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కడు ఇయాల ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అనేది సాధ్యం కాని పని. ఓకే. రెండోది ఇయాల అమెరికా లాంటి దేశం కూడా సార్. మా దేశంలో ఉన్నటువంటి మూలవాసులు అంటే హ్మ్. అమెరికన్స్‌కే ఉద్యోగాలు లేవు. హ్మ్. బయట దేశాల వాళ్ళు రావద్దని చెప్పి ఆంక్షలు పెడుతున్న పరిస్థితి అవును. మనం అవును చూస్తున్నాం. సార్. అవును. ఏ అగ్రరాజ్యం అయితే ఇయాల మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మేధా సంపత్తినంతా కూడా తీసుకుపోయి రిసర్చ్ చేసి పెద్దగా సార్. ఎదిగిందో, అలాంటి దేశమే ఇవాళ వద్దు అంటుంది. అవును సార్. అంటే ఎంత గంభీరత ఉందో మనకు అర్థం కావాలి. ఆ! ఇలా ఏ దేశానికి పోయినట్టంటే నిరుద్యోగ సమస్య, జనాభా పెరుగుతా ఉంది. దానికి అవును సార్. అవసరాలకు తగ్గట్టుగా ఆహ్, ఫు ఉద్యోగాలు లేవు. ఇంకా దారుణం ఏంటంటే ఇలా కంప్యూటరైజేషన్ అయిన తర్వాత, సార్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయిన తర్వాత సార్. మనుషుల యొక్క అవసరం తగ్గిపోతుంది. తగ్గిపోతా ఉంది. అవును సార్. దానివల్ల ఇబ్బంది అవుతా ఉంది. యెస్ సార్. ఇవాళ ఫస్ట్ జనరేషన్ గుడిసెలల్లో ఉండి చిన్న చిన్న కూలి పని చేసుకొని, మా పిల్లలకు కొంచెం మంచి జీవితం ఉండాలి. రైట్. మా ఆ! మా బతుకంత అయిపోయింది. యెస్ సార్. వాళ్ళనే మంచిగా బతకాలని చెప్పి ఎంత కష్టపడి చదివిస్తుండ్రో అవును. నేను చూస్తున్నా. అవును సార్. అలాంటి జనరేషన్‌కి ఇయాల ఉద్యోగాలు లేక 35 ఏళ్ళైనా, 40 ఏళ్లలో పెళ్ళిళ్ళు కాక గదే ముసలి తల్లిదండ్రుల మీద డిపెండ్ అయ్యి బతికే వాళ్ళ సంఖ్య నానాటికి పెరుగుతా ఉంది. అవును సార్. దీన్ని అడ్రెస్ చేయడం కోసం, సార్. ఇలా మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా సార్. ఏదో ఉందో, ఎట్లా? సెల్ఫ్ సస్టైనబిలిటీ అని ఏదైతే అంటున్నామో, హ్మ్. అట్లాంటివన్నీ చేస్తున్నప్పటికి కూడా ఇంకా పూర్తి స్థాయిలో యెస్ సార్. వీళ్ళందరికీ ఉపాధి కల్పించే, వీళ్ళందరికీ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. కాబట్టి డెఫినిట్‌గా రా ప్రభుత్వాలు ఈ యువశక్తిని గనక రాష్ట్ర పురోగమనంలో, దేశ పురోగమనంలో వాడుకోకపోతే సార్. రేపు దేశం బాగుపడదు, రాష్ట్రం బాగుపడదు కాబట్టి యువత ప్రపంచంలో యువశక్తి కలిగినటువంటి మొట్టమొదటి దేశం సార్. భారతదేశమే కాబట్టి వాళ్ళు ఇన్వాల్వ్ కాకుండా ఈ దేశం బాగుపడదు కాబట్టి డెఫినెట్‌గా వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకునేటువంటి కార్యక్రమాలు రూపకల్పన జరగాల్సి ఉన్నది.
సార్ అయితే సార్ రీసెంట్‌గా స్టేజ్ మీద ఒక మాట ఇన్నా సార్. కల్వకుంట్ల తారక రామారావు గారు ఒక మాట అన్నారు. ఏంటంటే వరల్డ్స్ నంబర్ 1 ఇరిగేషన్ ప్రాజెక్ట్ వచ్చేసి కాళేశ్వరం అని జెప్పేసి అన్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఇవన్నీ బట్టి ఉత్తమ మాటలు గానీ, సార్. తప్పకుండా ప్రాజెక్టుల అవసరం. తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. యెస్ సార్. కాబట్టి తెలంగాణ బోర్లు వేసి బోర్ల పడ్డది. బాయిలు తవ్వి అప్పులపాలైంది. తెలంగాణలో వర్షాధారంతోటి పండేటువంటి పంటలతో ఏసిన పంట చేతికొత్తలేనటువంటి పరిస్థితులలో అనేక ఇబ్బందులు పడ్డది కాబట్టి, సార్. నేచురల్‌గా పంట పొలాలకు నీళ్ళందించే సంకల్పంలో భాగంగా అది పెట్టబడ్డది కాబట్టి, ఎక్కడ కట్టిండ్రు, ఎట్లా కట్టిండ్రు, క్వాలిటీ ఏంది, దాని ఖర్చేంది, దాని జోలికి పోవట్లే గానీ, ఓకే. ఒకటి మాత్రం సత్యం. తెలంగాణకి ఇరిగేషన్ ప్రాజెక్టులు మాత్రం అవసరమైంది. అలా మీరు లైక్ నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అయితే ఈ పర్టిక్యులర్ ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్ ఏదైతుందో దాన్ని వన్ వర్డ్‌లో ఎట్లా ఫిక్స్ జేస్తారు? అంటే ఇప్పుడు నేనేం భగవంతుడు కాదు. సార్. దేవుని బిడ్డనేం కాదు. ఓకే. నేను అంటే నాకున్న అనుభవంతో సార్. ఏం చేయొచ్చో నాకొక అవగాహన ఉంటది. నేను ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా గవర్నమెంట్ ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ అనేది నేనొచ్చినా, ఇంకెవరొచ్చినా గింతకంటే ఎక్కువ చేసి అంటే ఏమైనా ఉంటే ఫిలప్ చేసే ఆస్కారం ఉండొచ్చు. ఇంకో 20,000 మందిలో, ఇంకో 50,000 మందిలో ఫిలప్ చేసే ఆస్కారం ఉండొచ్చు కానీ, సార్. ఇవాళ ఉన్నటువంటి 30,00,000, 40,00,000 మంది నిరుద్యోగ యువతకి ఉ ఇవాళ ఉద్యోగాలు కల్పించే పరిస్థితి లేదు. సార్. కానీ ఇవాళ ప్రైవేట్ రంగంలో ఏదైతే ఉందో, ఇవాళ 90% ప్రైవేట్ రంగంలో ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ ఉందో, డెఫినిట్‌గా లోకల్‌లో వాళ్ళకు ప్రయారిటీ ఇయ్యాలనేటువంటి సార్. ఆలోచన తప్పకుండా చేయొచ్చు. కొంత అమలు చేయించే ప్రయత్నం కూడా చేయొచ్చు. ఓకే సార్. సార్ మీరు చదువుకున్నటువంటి స్కూల్‌లో అంటే మీరు ఒకప్పుడు చదువుకున్నప్పుడు కుండపోత వర్షాలకు గాని, భారీ చలికి గాని, లేపోతే ఎండలకైనా ఆహ్, గుడిసెలల్లో చదువుకున్నారని జెప్పేసి మన బాయ్స్ స్కూల్. అట్లాంటి బాయ్స్ స్కూల్‌ని మీరు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఒక ప్రైవేట్ స్కూల్ లాగా కట్టారు. మీ ఓన్ సాలరీతో ఒక జీప్ అంటే ఒక వ్యాన్ పెట్టడం. అది లేడీస్ ఇబ్బంది పడుతున్నారన్నట్టు లేడీస్‌కి, ఇటు బాయ్స్‌కి ఇద్దరికీ కలిపి ఒక వ్యాన్ పెట్టడం. ఒక ప్రైవేట్ డ్రైవర్‌ని పెట్టడం. సో ఇది అంతా ఎందుకు చేయాలని అనిపించింది సార్? అంటే విద్య మీద ఉన్న మీకు అభిమానమా ఎట్లా? అంటే ఒకప్పుడు ఆ స్కూలు చాలా సార్. పేరున్న స్కూల్ అది. సార్. శాస్త్రి సార్ గారని హెడ్ మాస్టర్ ఉండే. ఓకే. వారున్నప్పుడు ఏబీసీడీ సార్. ఆనాడు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా అదే స్కూల్‌లో చదువుకునేది. సార్. అంటే జిబజిబా అని ఉండేది. సార్. వందల మందితో జిబజిబా అని ఉండేది. ఓకే. అలాంటి స్కూల్‌లన్నీ కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. సార్. అంటే ఏబీసీడీ సెక్షన్ ఉన్నటువంటి స్కూలు సార్. ఇలా ఒకటే సెక్షన్ పరిమితం అయిపోయింది. అవును సార్. ఆ స్కూల్‌లో కూడా ఎవరొస్తారు అంటే పేద పిల్లలు మాత్రమే వచ్చే స్కూల్‌గా మారిపోయినాయి కాబట్టి, సార్. దాన్ని కూడా మంచిగా తీర్చిదిద్దాలి. పేదవాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళల్లో 40,000 50,000 సంవత్సరానికి ఫీజు కట్టే కెపాసిటీ ఉండదు కాబట్టి, సార్. అలాంటి కుటుంబాలకు కొంత ఆదుకోవాల్సిన అక్కర ఉంది కాబట్టి, పేదలు మంచిగా చదువుకోవాలి. మా స్కూల్ కూడా చాలా గొప్పగా ప్రైవేట్ స్కూళ్ళ కంటే గొప్పగున్నది మా స్కూల్ అనేటువంటి పద్ధతిలో. టీచర్లకు కొరత లేదు కాబట్టి, సార్. సంకల్పానికి కొరత లేదు కాబట్టి ఆ పని చేసినాం. సార్ 2 సైడ్‌ల నుండి మీరు నామినేషన్ ఏసారు. 2 సైడ్‌ల నుండి లైక్ ఓటమి, గెలుపు అనేది కామన్. ఓటమి చూసారు. సో, హుజరాబాద్ ప్రజలు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఏమన్నా మిస్ అయితున్నట్టు మీకేమన్నా అనిపిస్తుందా? అంటుంటారు మా వాళ్ళు అప్పుడప్పుడు. సార్. వాళ్ళే అంటుంటారు. అంటే లైక్ హ్మ్. ప్రతి "మీరది ఒక్ వాళ్ళతో తీసుకో నాతో ఎందుకు తీసుకుంటావు?" సార్. అంటుంటారు. నాతో అంటుంటారు. ఓకే. అండ్ సార్ నేను ఇన్న దాని ప్రకారం ఇద్దరే ఇద్దరున్నారు సార్. ఒకటి 'ప్రభాస్' రెండోది ఈటల రాజేందర్ గారు. వీళ్ళ ఇంటికెళ్తే ఫస్ట్ ఫుడ్ తిన్నాకే వచ్చి మాట్లాడండి అని జెప్తారు. అంటే అన్నదానం లైక్ ఎవరైనా చెప్పారా? అమ్మ గాని, నాన్న గాని అన్నదానమే ఫస్ట్ తర్వాత ఏదైనా నెక్స్ట్ అన్నట్టు ఎవరైనా చెప్పారా? అన్నదానం పెట్టడానికి కారణం? అంటే మాకు చిన్నప్పటి నుంచెల్లి ఆ సాంప్రదాయం వచ్చింది. మా అమ్ముండే సార్. ఎవరొచ్చినా ఇంత బుక్కడు బోబెట్టేటువంటి సాంప్రదాయం. పెద్ద కుటుంబం. మాది వ్యవసాయ కుటుంబం. సార్. సౌకర్యాలు కూడా ఉండేయి కాబట్టి ఎవరొచ్చినా ఇంత బుక్కడంత బోబెట్టే అలవాటు ఉంది కాబట్టి ఆ పరంపర కొనసాగుతుంది. ఓకే. సార్ ఎప్పుడు జూషినా గూడా లైక్ మీరు కొంచెం సీరియస్ ఫేస్‌తో ఉంటారు. ఎప్పుడు నవ్వరు సార్. రీజన్ సార్? నవ్వే సందర్భంతో నవ్వుతాం కానీ సీరియస్ పొలిటికల్ లీడర్. ఓకే.